తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 41 నుంచి 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా ఇవాళ 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి, వైజాగ్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి చూసుకుంటే విశాఖ మొత్తంలో కూడా ఎండలు స్టార్ట్ చేసుకునే పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఎండలు నార్మల్ గా ఉంటాయని వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసినప్పటికీ దానికి మించి ఇప్పుడైతే వెదర్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉష్ణోగ్రత పరిస్థితి చూసుకునేటప్పటికి మొదట్లో ఎందుకంటే మార్చికి వచ్చేటప్పటికి ఏప్రిల్ వరకు ఒక మోస్తరుగా ఉంటాయి. దాని తర్వాత మే నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే నెల మొత్తం కూడా చూసుకున్న తర్వాత జూన్ వరకు కూడా ఒక విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈసారి సూర్యుడు అయితే మాత్రం చాలా బగబగ మండుతున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకునేటప్పటికి ఈ రోజు పొద్దున్న నుంచి కూడా అంటే మొదట్లో చూసుకునేటప్పటికి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి, పర్వాలేదని చెప్పేసి మధ్యలో కూడా తుఫాను కూడా వచ్చింది. ఎందుకంటే ఏపీకి సంబంధించినంత వరకు ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అది అల్పపీడనం కానీ అల్పపీడనం ద్రోణి కానీ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకునేటప్పటికి మొన్న స్టార్టింగ్ లో ఎండలు బాగా ఉండేటప్పుడు దాని తర్వాత అల్పపీడనం ద్రోణి ఏర్పడింది. దాంతో వాయుగుణం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జరిగింది. దాని తర్వాత పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే ఎండలు మాత్రం టార్గెట్ చేస్తున్నాయి. ఎవరు కూడా బయటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బయటికి వెళ్లాలనుకున్నారు వృద్ధులు కానీ పిల్లలు కానీ లేకపోతే మిడిల్ వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు ముందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కూడా శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంపల్సరీగా క్యారీ చేయాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. దాంతో పాటు స్కూల్స్ కూడా ఎప్పుడు కూడా మనం చూసుకునేటప్పటికి మార్చ్ లో ఎగ్జామ్స్ అవుతాయి, ఏప్రిల్ వరకు వచ్చేటప్పటికి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ముందస్తుగానే వాటన్నిటిని కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి మొదటి వారంలోనే ఎండలు స్టార్ట్ చేస్తున్న పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా మార్చి మొదటి వారం నుంచి కూడా స్కూల్స్ కూడా హాఫ్ డేస్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకునేటప్పటికి కేవలం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం 3 ప్రాంతాల్లో కూడా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయాలని చెప్పి ఏపీ వాతావరణ శాఖ అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత స్థాయిలో ఎండలు ఎప్పుడు కూడా లేవు అంటూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మార్చి స్టార్ట్ అయిన తర్వాత శివరాత్రి తర్వాత నుంచి కూడా ఎండలు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక దీంట్లో రావడం జరుగుతుంది, అంచనాకు రావడం జరుగుతుంది. కానీ అదే అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఎండలు చాలా తీవ్రత పెరిగిపోతూ ఉంది. రోజు రోజు కూడా అంచనాలకు కూడా దొరకట్లేదంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉత్తరాంధ్రానికనే మేజర్ గా చూసుకునేటప్పటికి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వేసవి పంటలకు కావచ్చు, లేకపోతే బీవీ మామిడి పూతలకు కావచ్చు, లేకపోతే వీటన్నిటి మీద కూడా రైతులు ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎండ తీవ్రత ఒకవైపు బాగా పెరిగిపోతుంది. ఇంత ముందు చూసుకునేటప్పటికి మంచు తీవ్రత కూడా అలాగే ఉండేది. మంచు కూడా అంటే మంచులో కూడా పంటలకు పనికొచ్చేది, పంటలకు పనికిరాని 2 విధాలుగా విభజించబడి ఉంటుంది. మంచు వల్ల ఇప్పటికే జీడి మామిడి తోటలు మొత్తం కూడా పూర్తిగా కూడా పువ్వు మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఈ విధంగా కూడా పంటలు లాభాయకరంగా లేవు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. దాంతో మిగిలిన పంట కూడా ఈ ఎండల తీవ్రత వల్ల మరింత కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పట్టణ వాసులు చూసుకునేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా 10 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్ళాలంటే మాత్రం చాలా వరకు కూడా భయభ్రాంతకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు వడదెబ్బతో పడిపోతారో తెలియట్లేదు. అదేవిధంగా ఎవరైతే 2 వీలర్స్ కానీ యూజ్ చేస్తున్నారో వీరందరూ కూడా మొత్తం చుడుగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి, శీతల పానీయాలు క్యారీ చేయాలి. ఎక్కువ కూడా లిక్విడ్ కి సంబంధించిన డైట్ మాత్రం తీసుకున్నట్లయితే మాత్రమే వాళ్ళంతా కూడా అనుకున్న గమ్యస్థానానికి చేరగలుగుతారు. లేదనుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఏదైతే సూచనలు చేసిందో వాటిని తగ్గట్టుగానే అనుసరిస్తున్న వాళ్ళు చాలా మంది అయితే ఇప్పటికే చూసుకునేటప్పటికి విశాఖపట్నంలో 2, అదేవిధంగా విజయనగరం 1, శ్రీకాకుళం 1. అంటే ఈ ఒక్క రోజే 4 వడదెబ్బకు మాత్రం ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా సూచనలు పాటించాలంటూ కూడా చెప్పడం అయితే వాతావరణ శాఖ చెప్తుంది. అదేవిధంగా ఎండలకు భయపడి ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. థ్యాంక్ యూ రాజు.